భోగపురం ఎయిర్పోర్టు 100% ఆ క్రెడిట్ అంతా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే 2019 వాళ్ళు ఎలక్షన్లో దిగిపోయి ప్రభుత్వం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఆధార ఏదో శంకుస్థాపన చేసి ఆయన పనులే మొదలు పెట్టకుండా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక ల్యాండ్ క్లియరెన్స్ కానీ అక్కడ నిర్వాసితులకి యొక్క సమస్యలన్నీ కూడా అన్ని ఫైల్స్ కూడా కేంద్రం నుంచి వెళ్ళి దాని మీద ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో 2-3 సార్లు సమావేశమయ్యి ఆ ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ పనులన్నీ పూర్తిగా వచ్చాక మొదలుపెట్టి ఒక ఎయిర్పోర్ట్ని పూర్తి చేస్తే వాళ్ళు మొదలుపెట్టినప్పుడే చెప్పారు 2026 డిసెంబర్కి ఫ్లైట్ ఖచ్చితంగా ఎగరేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వీడియోలు అన్నీ కూడా మనకు దర్శనం ఇచ్చాయి ఆన్లైన్ సోషల్ మీడియాలో. ఇప్పుడు వీళ్ళందరూ ఎంత ప్రయత్నించినా చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక ప్రయత్నించినా సరే చంద్రబాబు నాయుడు ఏమీ వచ్చిన ఈ 18 నెలల కట్టిన ఎయిర్పోర్ట్ కాదు కదా, అదేమీ అది ఎయిర్పోర్ట్ కట్టాలంటే సుమారు 5-6 సంవత్సరాలు బట్టి పనులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి ప్రజలందరూ గమనించారు. ఆ యొక్క క్రెడిట్ చోరీకి వాళ్ళు ప్రయత్నిస్తే దాంట్లో కూడా విఫలమయ్యారు. ప్రజలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా వాళ్ళకి గలమెత్తారు. అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ దక్కిందని చెప్పని దాన్ని చూసి వాళ్ళందరూ కూడా తెగ బాధపడిపోతున్నారు. మనం ఎంత ప్రయత్నించి అంత ఎల్లో మీడియాలో మనం ఈ యొక్క ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు కట్టారని చెప్పినా సార్ దాంట్లో విఫలమయ్యేది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయిందని చెప్పని ఖచ్చితంగా ప్రజలంతా అమాయకులేం కాదు, ఎవరు చేశారని చెప్పి ఎంత వాళ్ళు సోషల్ మీడియాలో ఎల్లో మీడియాలో చెప్పుకున్నా సరే ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఎవరు చేశారు ఎవరు పని చేశారు అనేది ఖచ్చితంగా ఇది యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ఎయిర్పోర్ట్ క్రెడిట్ దక్కుతుంది.